హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఇట్స్ డే 30 ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి వెయిట్ చెక్ చేసుకున్నా. 74.75 ఉన్నా. నిన్నటితో కంపేర్ చేస్తే 600 grams వెయిట్ గెయిన్ అయ్యా డ్యూ టు ఎస్టర్డేస్ అవుటింగ్ అని నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఈరోజు నేను వర్కౌట్స్ ఏం చేసుకోలేదు, యోగా లాంటివి. జస్ట్ వాకింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా. అది కూడా ఎక్కువసేపు చేయలేకపోయా బికాజ్ మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నా కదా, నిన్న చాలా బాడీ పెయిన్స్గా ఉన్నాయి. ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా కదా, ఇంకా మార్నింగ్ లేచేసరికి కొంచెం ఆ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. అండ్ కాళ్ళు కూడా చాలా పెయిన్గా ఉన్నాయి. ఇంకా సరేలే అని చెప్పి వాకింగ్ చేసుకోలేదు, అలా స్లోగా కూర్చున్నా అంతే. అయ్యాక ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. ఈరోజు స్నానం కూడా చేయకుండానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసా. ఎందుకో చాలా నీరసంగా అనిపించింది. నిన్న కూడా నైట్ వచ్చాక ఏం తినలేదు కదా, సో కొంచెం నీరసంగా అనిపించి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్లోనేమో నా ఫేవరెట్ ఉప్మా పెట్టారండి. ఉప్మా అంటే నాకేం అంత ఇష్టం ఉండదు. మా హాస్టల్లో ఏమో ఇదే పెడుతుంటారు, ఇంకేం చేయలేక అదే తిన్నా. మధ్యాహ్నానికి నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, బిర్యానీ. నిన్నే పెట్టుకున్నా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అది వచ్చింది, అది తిన్నా. దానికి ఫోటో తీయడం మర్చిపోయా కంగారులో. వన్స్ లంచ్ అయిపోయాక నా మెయిన్ మోటో ఏంటంటే, నిన్న వీడియోస్ ఏమీ షేర్ చేయలేదు కదా, అవన్నీ షేర్ చేయాలి, ఎడిట్ చేయాలి. వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పోస్ట్ చేశాను అనమాట. ఎవరైనా మిస్ అయ్యి ఉండుంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. వండర్లా వీడియో పెట్టా, చాలా బాగుంది. ఆ వీడియో బాగా వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత ఇంకా ఒక షార్ట్ పెట్టా అనమాట, లివ్ ఇన్ ది ప్రెజెంట్ అని చెప్పి. అది కూడా ఒకసారి చెక్ చేయండి. నేనేం ఫీల్ అంటే ప్రెజెంట్ని ఎంజాయ్ చేసుకొని ఫ్యూచర్ మీద ఒక క్లారిటీ ఉండి వెళ్ళడం బెటరు, ఇన్స్టెడ్ ఆఫ్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండి ప్రెజెంట్ని కూడా మిస్ అయిపోయి ఎంజాయ్ చేయకుండా ఉండడం కంటే అని. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి ఆ షార్ట్ చూడండి. అండ్ ఆల్సో ఈరోజు ఒక మూవీ రివ్యూ కూడా ఇచ్చాం, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ కూడా ఇచ్చాం. ఎవరైనా మూవీకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉండి ఎలా ఉంది మూవీ అని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అది కూడా పోస్ట్ చేసేసాక కాసేపు మా ఫ్రెండ్తో మాట్లాడాను అనమాట. స్కూల్ ఫ్రెండ్ తను, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. నేను చాలా వరకు అన్నీ తనతోనే షేర్ చేసుకుంటున్నాను. తనతో మాట్లాడాక నాకు చాలా బాగా అనిపించింది. లైక్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. నా లైఫ్లో ప్రాబ్లమ్స్ నాకే తెలుస్తాయి, అలా ఎవరి లైఫ్ వాళ్ళకే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఇంకా అలా అనిపించింది. నా ప్రాబ్లమ్స్ నేను, తన ప్రాబ్లమ్స్ తను, అన్నీ షేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా షేర్ చేసుకొని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని ఉన్నా. ఇంకా తనతో మాట్లాడేశాక లైఫ్ ఈజ్ టూ హార్డ్ కదా, ఎవరికైనా అంత ఈజీ కాదు. వేరే వాళ్ళకి చూడడానికి ఏముంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అనుకున్నంత ఈజీ కాదు కదా ఎవరికైనా లైఫ్ అంటే. ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. నాకు దాంతో మాట్లాడిన తర్వాత అనిపించింది. ఇంకా తనతో మాట్లాడేశాక మార్నింగ్ వెయిట్ వీడియో పెట్టలేదు నిన్నటిది, అది పెట్టి పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా వెయిట్ వీడియో పెట్టా అనమాట. నిన్నైతే 74.10 ఉన్నా. ఆ వీడియో పెట్టి పోస్ట్ చేసా. ఎందుకో ఈరోజు నాకు అసలు వ్యూసే రాలేదు. బేసిక్గా వీకెండ్లోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి అంటారు, నా వీడియోస్కి అసలు వ్యూసే రాలేదు. ఐ డోంట్ నో ద రీజన్. బట్ నేనైతే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా డైలీ నా వ్లాగ్స్ అప్డేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఇంక అందుకే ఇప్పుడు కూడా ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. బికాజ్ ఇట్స్ డే 30 కదా, అంటే 1 month కంప్లీట్ చేసాం. అసలు నా ప్రోగ్రెస్ ఏంటి, నా స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఈ జర్నీ ఎలా ఉంది, ఇదంతా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఈరోజు షూట్ కూడా ఏం పెద్దగా చేయలేదు. కమింగ్ టు 30 days ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. అది స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు అనుకోలేదు 30 days నేను కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాను అని చెప్పి. హానెస్ట్గా చెప్పాలంటే నేను చాలా టైమ్స్ ట్రై చేశాను. అంటే ఎప్పుడు నేను ఇలా క్యాలిక్యులేట్ చేసుకోలేదు ఎన్ని డేస్ చేశాను అని చెప్పి. బట్ నియర్లీ 30 days చేసి ఉండుంటాను. కొన్ని డేస్ 3 weeks గివ్ అప్ కూడా ఇచ్చేసి ఉండుంటాం. బికాజ్ మీకు గుర్తుంటే నేను స్టార్ట్ చేసిన 2 to 3 daysలోనే నేను పీరియడ్స్ వచ్చేసాయి. సో అయినా కూడా నేను వాకింగ్ చేస్తూ ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. సో అలా నాకు 30 days కంప్లీట్ అయ్యాయి, ఇంక్లూడింగ్ మై పీరియడ్ డేస్ ఆల్సో. సో బాగా అనిపించింది. 30 days నేను కాన్స్టెంట్గా ఒకటి చేయాలి అంటే 30 daysలో నేను ఒక 5 days చీట్ చేసి ఉండుంటాను. 2 days మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అండ్ నిన్న 1 day. అండ్ అలా మధ్యలో ఒకసారి స్వీట్ క్రేవింగ్స్ వచ్చి తినేసి అప్పుడు కూడా పెరిగిపోయాం. ఇంకా కాన్స్టెంట్గా నేను ఇక్కడ ఒక్క దగ్గర కూడా
చీట్ చేయకుండా చేసి ఉండుంటే 30 డేస్‌లో నేను ఇంకా బాగా ప్రోగ్రెస్ చూసేదాన్ని అని అనుకున్నా. ఈ 30 డేస్‌లో నేను చాలా నేర్చుకున్నా. అంటే అసలు అంటే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా నేను ఒక ప్లాట్‌ఫామ్‌లో నా ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ షేర్ చేసుకుంటాను. అవి వేరే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి అండ్ ఆల్సో యూట్యూబ్ జర్నీ కూడా నాది ఈ రోజుతో 30 డేస్ కంప్లీట్ అయినట్టు. ఎగ్జాక్ట్‌గా నేను నవంబర్ 1 స్టార్ట్ చేశా యూట్యూబ్ జర్నీ. ఈ రోజుకి ఎగ్జాక్ట్‌గా 1 మంత్. 1 మంత్‌లో 27 సబ్స్క్రైబర్స్. ఈరోజు స్మాల్ విక్టరీస్ అండ్ లెర్నింగ్ పాయింట్స్ కూడా టోటల్ ఈ 30 డేస్ ఆఫ్ మై ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. కమింగ్ టు స్మాల్ విక్టరీస్ చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన స్టార్టింగ్ వీక్‌లోనే ఒక 600-700 గ్రామ్స్ వెయిట్ లాస్ చూసా అనమాట. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఈ 30 డేస్‌లోనే నేను 4 టైమ్స్ ఫాస్టింగ్ కూడా ఉన్నట్టున్నా. ఆ ఫాస్టింగ్ ఉంటూ నేను ఇంతలా ప్రోగ్రెస్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. బేసిక్‌గా నేను 1 డే ఫాస్టింగ్ ఉన్నానంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా ఎక్కువ తింటా. ఎందుకంటే లాస్ట్ డే నేనంత తినలేదు కాబట్టి నాకు ఇంకా ఫుల్ క్రేవింగ్స్ అవి వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కంట్రోల్ చేసుకున్నా. అండ్ అంత ఈజీ కాదు కదా ఎవరికైనా. అది ఏ జర్నీ అయినా. అంటే బయట వాళ్ళకి చూడడానికి ఈజీగానే ఉండిద్ది. బాగానే తగ్గిపోయారు, ఈజీగానే తగ్గిపోయారు, ఏముంది అన్నట్లుగా. మేబీ నా జర్నీ చూసినా కూడా నా వ్లాగ్స్‌లో నేను జస్ట్ మార్నింగ్ ఏం తింటున్నా, మధ్యాహ్నం ఏం తింటున్నా, ఈవినింగ్ ఏం తింటున్నా ఇవే కనిపిస్తాయి. అంటే ఇలా తినేస్తే తగ్గిపోతామా అన్న ఫీలింగే ఉంటది. టు బీ ఫ్రాంక్ నాకు కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తే అలానే ఉండేది. నేను చాలా వెయిట్ లాస్ వీడియోస్ చూసేదాన్ని. నార్మల్‌గా యూట్యూబ్‌లో పెట్టే వీడియోస్ అవన్నీ చూసేదాన్ని. జస్ట్ అలా ఫాలో అయిపోతే అయిపోతది. వేడి నీళ్ళు, నిమ్మకాయ వేసుకొని వాటర్ తాగడం, కొంచెం వర్కౌట్స్ చేయడం అవన్నీ చెప్పి చూపించేవారు. అవి చేస్తే అయిపోద్ది కదా అని అనిపిస్తది. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీఆర్ ఈటింగ్ అండి. ఇట్స్ అబౌట్ హౌ వీఆర్ కంట్రోలింగ్ అవర్ మైండ్ అనమాట. నాకైతే నా విషయంలో అయితే అసలు అంత ఈజీ కాదు. మనకి మైండ్ ఒకటి చెప్పిద్ది, మనం ఒకటి చేయాలనుకుంటాం. అది అంత చాలా స్ట్రగుల్తో కూడుకునేది. దానికి తోడు మన సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలు మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తూ మనం కంట్రోల్గా ఉండడం అంటే అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంత ఈజీ కాదు. అంటే ఆ టైంకి తినాలి, ఈ టైంకి తినేస్తే ఇంక అయిపోయిందా అని అనుకుంటే మన వెయిట్ ఓన్లీ మనం ఏం తింటున్నాం, మనం వాకింగ్ చేస్తున్నామా, వర్కౌట్ చేస్తున్నామా దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు కదండి. స్ట్రెస్ కూడా ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో స్ట్రెస్ వల్ల కూడా కొంతమంది వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. బేస్డ్ ఆన్ దేర్ బాడీ అనమాట. సో ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకి ఎక్కువగానే కనిపిస్తాయి కదా, అంటే కష్టంగానే ఉంటాయి. ఇప్పుడు నా స్ట్రగుల్స్ నేను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి చూడడానికి ఈజీగానే ఉంటుంది. కానీ నా ప్లేస్లో ఉంటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది నా స్ట్రగుల్ ఎంత ఉంది అన్నది. సో అలా అండ్ ఆల్సో నేను షేర్ చేసుకున్న ఈ 30 డేస్లోనే నేను జాబ్ ట్రాన్స్ఫర్ అవుతున్నా, దానికి ఆఫర్ వచ్చింది. దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చాలా స్ట్రగుల్స్, ఇంట్లో మ్యారేజ్ ప్రెజర్. ఒక అమ్మాయిగా ఇంకా ఎక్కువ స్ట్రగుల్సే చూశాను నేను. అంటే నేనేమి బయాస్డ్గా మాట్లాడట్లేదు అమ్మాయి అబ్బాయి అని చెప్పి. బట్ యాజ్ ఎ గర్ల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఎన్ని స్ట్రగుల్స్, ఒక పక్క ఫ్యామిలీ ప్రెజర్, ఒక పక్క కెరీర్ గోల్స్, ఇంకొకటి వెయిట్ లాస్ అవ్వాలి. ఇవన్నీ అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడము. అది చాలా కష్టం. 30 డేస్ నేను ఇక్కడి వరకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. డిసెంబర్ 31 లోపు అట్లీస్ట్ నేను అండర్ 70స్లోకి వెళ్ళాలి అని. అంటే ఇది వేరే వాళ్ళు ఎవరి కోసమో చేస్తున్నాను కాదు, నా కోసమే నేను చేసుకుంటున్నా. నేనేంటి అని చెప్పి చూపించాలి అని చెప్పి చేసుకుంటున్నా అంతే. అండ్ కమింగ్ టు లెర్నింగ్ పాయింట్స్, ఈ 30 డేస్లో నేను చాలా నేర్చుకున్నా. అసలు ప్రతి దాంట్లోనే నేర్చుకున్నా. ఒకరోజు చీటింగ్ చేస్తే నెక్స్ట్ రోజు అసలు ఆ టైంలో నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేదు. నేను చాలా ఈ 29 డేస్ నేను మీతో చాలా షేర్ చేసుకున్నా కదా లెర్నింగ్ పాయింట్స్గా. ఎవ్రీడే ఒక లెసన్ నేర్చుకున్నా అనమాట. అది నిజంగానే నేనే వెళ్ళి నా వీడియోస్ చూసుకుంటుంటే అనిపించింది, ఓకే ఇది ఒక కొత్త లెసన్ అని. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ప్రతి డే ఒక్కొక్కటి నేర్చుకుంటా అని. మనం డైలీ లైఫ్లో అలా ఫ్లోలా సాగిపోతూ ఉంటాం కదా.
ఎప్పుడు తిరిగి వెనక్కి చూసుకోము. అసలు డే అంతా ఎలా అయింది ఏంటి అని. నాకు డైరీస్ రాసే అలవాటు కూడా లేదు. బేసిక్గా నేను ఈ వీడియోస్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఎవ్రీడే నైట్ వీడియోస్ పెడుతున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఓకే ఇవి నేర్చుకున్నానా, ఓకే ఇది నేను అచీవ్ చేశానా అని చెప్పి. రియల్గా మనం ఎవ్రీడే అప్రిషియేట్ చేసుకోం కదా, చేసుకోవడానికి రీజన్స్ ఏమున్నాయో అని కూడా ఆలోచించాం. బట్ నేను ఈ వీడియోస్ ద్వారా ఎవ్రీడే ఆలోచిస్తుంటుంటే, నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటుంటే దట్ ఈజ్ ఎనఫ్ అని అనిపించింది రియల్గా. అంటే ఎవరో మనల్ని పొగడాలి, లేకపోతే ఎవరికో మనం ఏంటో తెలియాలి అని కాదు. మనకి మనం ఉండాలి, మనకి మనం ఏంటో తెలియాలి, మన గురించి మనం కేర్ తీసుకోవాలి. నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను చెప్పేది, మెన్షన్ చేసేది అదే. సెల్ఫ్ కేర్ ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి అని చెప్పి. పక్కోళ్ళకి కేర్ చూపిస్తున్నారా చూపించట్లేదా అన్నది మనకు అనవసరం. వాళ్ళకి చూపించాలి అనుకుంటే చూపిస్తారు, బట్ మనల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అన్నది మెయిన్ అనమాట. సో అలా చాలా నేర్చుకున్నా ఈ 30 డేస్లో. ఈరోజు పర్టికులర్గా ఏం నేర్చుకున్నా అంటే, ఆఫ్టర్ వెయిట్ గెయిన్ నేను వాటర్ రైడ్స్ అవి చేసి నేను ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నా. ఆల్రెడీ నేను చాలా ఎనర్జీ లాస్ చేసేసాను కదా, సో తిన్నా ఏం కాదు అన్నట్లే తిన్నా అనమాట. సో అప్పుడు అర్థమైంది, ఎనర్జీ లాస్ చేసేసానని చెప్పి ఎక్కువ తినడం కాదు, నువ్వెంత తినాలనుకుంటున్నావు నీకెంత సరిపోతుంది అన్నట్టుగా తినాలి అని చెప్పి. అది నేను నేర్చుకున్నా. అండ్ ఆల్సో గివ్ అప్ ఇవ్వకూడదు అని నేర్చుకున్నా. ఈరోజు నేను 600 grams పెరిగినా కూడా నాకు ఎక్కడ కూడా ఇంకా ఆపేయాలి, ఇంకేదో తినేయాలి, ఇంకొద్దు అని ఎక్కడ అనిపించలేదు. ఇంకా బాగా వెళ్ళాలి, ఇలానే చేసుకోవాలి అని అనిపించింది. 1 monthలో 2.9 kgs తగ్గాము అంటే అది కూడా అంత ఈజీ కాదు కదా. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, మోస్ట్లీ దట్ ఈజ్ ఆల్. అండ్ కమింగ్ టు సబ్స్క్రైబర్స్, రియల్లీ 30 డేస్లో 27 సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ హీస్ సపోర్టింగ్ మీ. ఎందుకు చాలా ఎమోషనల్ అయిపోతున్నా ఈరోజు. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేసిన మోటో కూడా నాకేదో సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, వ్యూస్ వచ్చేయాలి ఇలా అనుకొని చేయలేదు. ద మెయిన్ మోటో ఏంటంటే, నా డేని నేనే చూసుకోవాలి, నా వీడియోస్ నేనే చూసుకోవాలి, ఎవ్రీడే నేనేం చేస్తున్నా అన్నది నాకే ఒక మెమొరీలో ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశా. బట్ వ్యూస్ వస్తూ నా వెయిట్ లాస్కి చాలామంది లైక్స్ ఇస్తున్నప్పుడు అనిపించింది, మేబీ ఎవరైనా చూసే 10 మెంబర్స్లో ఒక్కరైనా నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారేమో. చాలామంది అంటే నాలాంటి పొజిషన్లో ఉండుంటారేమో. అంటే వెయిట్ లెస్ అవ్వాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఎలా అవ్వాలో తెలియకుండా కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఉండుంటారేమో. లేకపోతే హాస్టల్స్లో ఒక ప్రాపర్ డైట్ ఫుడ్ ఉండదు, ఎడలా అవుతాము అని అనుకునే వాళ్ళు ఉన్నారేమో అని అనిపించింది. అందుకే నేను డైలీ కాన్స్టెంట్గా వీడియోస్ షేర్ చేస్తున్నా. ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి కూడా ఒక సపోర్ట్లా ఉండిద్ది అని చెప్పి. Thank you so much whoever is supporting to me, and please do like and subscribe if you like my video. Thank you all.